అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అలాగే 25 పార్లమెంటు నియోజకవర్గాలకు నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈరోజు నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. అంటే స్క్రూటినీ పరిశీలన జరుగుతోంది. అంటే వాళ్ళు ఇచ్చిన పత్రాలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, లీగల్గా అన్ని నిబంధనలు ఫాలో అయ్యారా లేదా, అన్నీ కావాల్సినవన్నీ ఇచ్చారా లేదా, అవన్నీ పరిశీలించి కొన్ని తిరస్కరిస్తారనమాట, కొన్ని ఆమోదిస్తారు. మ్యాక్సిమం అన్నీ ఒక 95% వరకు ఆమోదం పొందుతాయి. మరీ సంతకం తేడా ఉన్నా, సంతకం చెయ్యకపోయినా, నోటరీలు అయ్యి సరిగ్గా చెల్లకపోయినా, డేట్ అయిపోయినా ఇవన్నీ చూసి తిరస్కరిస్తుంటారు. అందుకే కొంతమంది డమ్మీ సెట్లు కూడా వేస్తారు. సాధారణంగా డమ్మీ సెట్లు జగన్మోహన్ రెడ్డి గారి తరపున 2-3 నామినేషన్స్ దాఖలయ్యాయి. చంద్రబాబు గారి తరపున 2, లోకేష్ గారి తరపున 2, ప్రతి ఒక్కరు కూడా 2 లేదా 3 నామినేషన్స్ ఎందుకు దాఖలు చేస్తారంటే కీలకమైన అభ్యర్థులు ఒకటి తిరస్కరణ అయినా ఇంకోటి ఉంటుంది కదా అని, అది ముందు జాగ్రత్త. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5460 నామినేషన్లు దాఖలయ్యాయి. 5460. 25 పార్లమెంట్లకు గాను 965 నామినేషన్స్ దాఖలయ్యాయి. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీలకి 4299 నామినేషన్స్ వచ్చాయి. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకి 770 నామినేషన్స్ వచ్చాయి. 2019 కంటే ఇప్పుడు నామినేషన్స్ సంఖ్య పెరిగింది. ఇక నేను జిల్లాల వారీగా కొంచెం చూసి ఒక లెక్క ప్రకారం జిల్లాల వారీగా ఏ సీట్లో ఎలా ఉంది అనేది సింపుల్గా స్పీడ్గా నేను చూస్తూ చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఇది కొంచెం పెద్ద లెక్క కాబట్టి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 100 నామినేషన్లు వస్తే అందులో అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి హయ్యెస్ట్గా 44 నామినేషన్స్ వచ్చాయి. 44 నామినేషన్లు అరకు అసెంబ్లీకి. పాడేరుకేమో 31, రంపచోడవరంకేమో 25 నామినేషన్స్ వచ్చాయన్నమాట. ఇది అల్లూరి సీతారామరాజు. ఇక తాడికొండకేమో ఇక అమరావతి ప్రాంతంలో అమరావతి గుంటూరు చూసుకుంటే తాడికొండ నియోజకవర్గానికి 23 నామినేషన్స్, మంగళగిరి నియోజకవర్గానికి 76 నామినేషన్లు. ఎక్కువ 76 అంటే బాగా ఎక్కువ. గుంటూరు పశ్చిమకి 55, గుంటూరు తూర్పుకి 43, పత్తిపాడుకి 30, తెనాలికి 27, పొన్నూరుకి 27 నామినేషన్స్ వచ్చాయి. అంటే చూసారా మంగళగిరి ఎంతమంది నామినేషన్స్ వేశారో. 44 మంది అభ్యర్థులు 76 నామినేషన్లు వేశారు. ఇక కృష్ణా జిల్లా చూసుకుంటే మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి 37 నామినేషన్స్, మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి 36 నామినేషన్లు, అవనగడ్డ నియోజకవర్గానికి 23, పెడనకి 24, పామర్రుకు 17, పెనంలూరుకి 26, గన్నవరంకి 34 నామినేషన్లు, గుడివాడకి 40 నామినేషన్స్ వచ్చాయన్నమాట. ఇక ఎన్టీఆర్ జిల్లా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ లోక్సభకేమో 21 నామినేషన్స్, విజయవాడ పశ్చిమకేమో 21 నామినేషన్స్, అలాగే విజయవాడ సెంట్రల్కేమో 26, విజయవాడ తూర్పు 9, విజయవాడ తూర్పు తక్కువే. అలాగే తిరువూరుకు వచ్చేసరికేమో 8 మంది, అలాగే మైలవరంకి వచ్చేసరికేమో 16, నందిగామకు వచ్చేసరికి 21 మంది నామినేషన్స్ దాఖలు చేశారు. జగ్గయ్యపేటకేమో 6, 2 + 3 9, 11 మంది నామినేషన్స్ వేశారు. అలాగే అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 నామినేషన్స్ వచ్చాయి. 25 నామినేషన్స్. అలాగే అసెంబ్లీలో అనకాపల్లి అసెంబ్లీకి 30, నర్సీపట్నం అసెంబ్లీకి 22, పాయకరావుపేట 18, మాడుగుల 29, చోడవరం 15, యలమంచిలకు 34 మంది నామినేషన్స్ వేశారు అనకాపల్లి జిల్లాలో. ఇక అనంతపూర్ జిల్లాలో చూసుకుంటే చెప్పాను కదా, ఎంత నేను చూసి మొత్తం లెక్క చెప్తున్నాను అనమాట. అనంతపురం లోక్సభకేమో 30 మంది నామినేషన్స్ వేస్తే అసెంబ్లీలో చూసుకుంటే హయ్యెస్ట్ రాయదుర్గానికి 17 మంది, రాయదుర్గానికి 29 నామినేషన్స్, ఉరవకొండకు 37 నామినేషన్స్, గుంతకల్లుకేమో 37 నామినేషన్లు, తాడిపత్రికి 42 నామినేషన్లు, సింగనమలకు 30, అనంతపురం అర్బన్కి 43, కళ్యాణదుర్గానికి 24, రాప్తాడుకేమో 43 నామినేషన్స్ వచ్చాయన్నమాట అనంతపురం జిల్లాలో. అది పరిస్థితి.
తర్వాత అనంతపురం జిల్లా తర్వాత అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాలో రాజంపేట పార్లమెంట్ స్థానానికి 61 నామినేషన్స్ వచ్చాయంటండి. తర్వాత జిల్లాల్లో రాయచోటికి 41, రాజంపేటకు 47, రైల్వే కోడూరుకి 53, తంబల్లపల్లికి 34, మదనపల్లికి 33, పీలేరుకి 27 నామినేషన్స్ వచ్చాయి. నామినేషన్స్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడల, చాలామంది గట్టిగానే నామినేషన్స్ వేశారు. ఇక ఇక్కడ చూసుకుంటే బాపట్ల జిల్లా చూసుకుంటే లోక్సభ బాపట్ల పార్లమెంట్ స్థానానికేమో 34 నామినేషన్స్ వచ్చాయి. అసెంబ్లీలో మొత్తం మీద 215 నామినేషన్స్ అసెంబ్లీలకి అన్నిటికీ కలిపి. దానిలో పరుచూరు, చీరాల, బాపట్లకు ఎక్కువ వచ్చాయి. ఇక చిత్తూరు చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఎంపీ స్థానానికి 56 నామినేషన్స్ వచ్చాయంట. ఎమ్మెల్యే స్థానాల్లో పొంగనూరు 14, నగిరి 21, గంగాధర నెల్లూరు 15, అలాగే కుప్పంలో 13, పూతలపట్టులో 14 నామినేషన్స్ వచ్చాయంట. అలాగే అంటే నియోజకవర్గాల వారీగా చెప్తే ఎక్కువ అవుతుంది, కానీ ఇంకా సగం చెప్పి వదిలేస్తే బాగోదు కాబట్టి అన్నీ చూసి చెప్తున్నాను. సో మొత్తం కొత్తపేట నియోజకవర్గం ఏ ఊరిది? కోనసీమ జిల్లాలో కొత్తపేట నియోజకవర్గం 18 నామినేషన్లు, ముమ్మిడివరం నియోజకవర్గం 38 నామినేషన్స్, అమలాపురం నియోజకవర్గం 42 నామినేషన్లు, రాజోలు నియోజకవర్గం 21 నామినేషన్లు, పీగన్నవరం నియోజకవర్గం 25 నామినేషన్లు, రామచంద్రాపురం 32 నామినేషన్లు, మండపేట నియోజకవర్గం 25 నామినేషన్స్ వచ్చాయన్నమాట. తర్వాత ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తికేమో 14 నామినేషన్లు, గోపాలపురంకి 5 నామినేషన్లు, రాజానగరంకేమో 31 నామినేషన్లు హయ్యెస్ట్, నిడదవోలుకు 30, అనపర్తిలో 29, కొవ్వూరులో 28, రాజమహేంద్రవరం గ్రామీణంలో 23, గోపాలపురం 20, రాజమండ్రి అర్బన్లో 20 నామినేషన్స్ వచ్చాయన్నమాట. అలాగే ఏలూరు జిల్లాలో చూసుకుంటే ఏలూరు జిల్లాలో మొత్తం కలిపి ఏలూరు పార్లమెంట్కేమో 24 నామినేషన్స్, ఉంగుటూరు అసెంబ్లీకేమో 23 నామినేషన్లు, దెందులూరు అసెంబ్లీకి 23 నామినేషన్లు, ఏలూరు అసెంబ్లీకి 19 నామినేషన్లు, పోలవరం అసెంబ్లీకి 29 నామినేషన్లు, చింతలపూడికి 20, నూజివీడికి 20, కైకలూరుకు 35 నామినేషన్స్ వచ్చాయి. ఇవి నేను అభ్యర్థులు కాదు, నామినేషన్స్ చెప్తున్నాను. తర్వాత కాకినాడ జిల్లాలో చూసుకుంటే తుని అసెంబ్లీకేమో 42 మంది అభ్యర్థులు, 22 మంది అభ్యర్థులు 39 నామినేషన్లు, పత్తిపాడుకేమో 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లు, పిఠాపురంకి 28 మంది అభ్యర్థులు అంట, 28 మంది అభ్యర్థులు 52 నామినేషన్లు, కాకినాడ గ్రామానికి 49 నామినేషన్లు, పెద్దాపురంకేమో 30 నామినేషన్లు, కాకినాడ నగరమేమో 40 నామినేషన్లు, జగ్గంపేటకు కూడా 40 నామినేషన్స్ వచ్చాయి కాకినాడ జిల్లాలో. ఇక కర్నూలు జిల్లా చూసుకుంటే కర్నూలు జిల్లా కర్నూలు లోక్సభకేమో 41 నామినేషన్స్ వచ్చాయి. అలాగే నియోజకవర్గాల వారీగా వీళ్ళు లిస్ట్ ఇంకా మనకు రాలేదు. ఎక్కువగా కర్నూలు అసెంబ్లీకేమో 36 వచ్చాయంట, ఇంకా మిగిలింది మనకి నియోజకవర్గాల వారీగా రాలేదు, తర్వాత చూద్దాం. ఇక నంద్యాల చూసుకుంటే నంద్యాల పార్లమెంట్కి 57 నామినేషన్స్ వచ్చాయి. ఇక నందికొట్కూరుకు 39 నామినేషన్లు, ఆళ్లగడ్డ అసెంబ్లీకి 27, బనగానపల్లికి 29, డోన్కు 32, నంద్యాలకు 60, నంద్యాల అసెంబ్లీకి 60 నామినేషన్లు, శ్రీశైలం అసెంబ్లీకి 37 నామినేషన్స్ వచ్చాయంటండి. తర్వాత నంద్యాల జిల్లా తర్వాత పల్నాడు జిల్లా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నేను పేపర్లో చూసి చెప్తున్నాను అనమాట. ఇక్కడ పల్నాడు జిల్లాలో చూసుకుంటే నర్సరావుపేట ఎంపీ స్థానానికి 40 నామినేషన్స్, నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి 48 నామినేషన్లు, మాచర్లకు 40, గురజాల 37, వినుకొండ 39, సత్తెనపల్లి 38, చిలకలూరుపేట 49, పెదకూరపాడు 51 నామినేషన్స్ వచ్చాయి. తర్వాత
మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాంకి 19, పాలకొండకు 12, సాలూరుకేమో 18, పార్వతీపురం మన్యంకేమో 21 నామినేషన్స్ వచ్చాయి. పార్వతీపురం నియోజకవర్గానికి 21. ఇక ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఒంగోలుకి 61, కనిగిరి 39, ఎర్రగొండపాలెం 43, గిద్దలూరు 42, దర్శి 43, మార్కాపురం 44, కొండెపి 47, సంతనూతలపాడు కేమో 35 నామినేషన్స్ వచ్చాయన్నమాట. అలాగే శ్రీకాకుళం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన నామినేషన్స్ చూసుకుంటే ఇచ్చాపురం అసెంబ్లీకి 20 నామినేషన్లు, పలాసకేమో 25, టెక్కలి 17, పాతపట్నం 24, శ్రీకాకుళం 25, ఆమ్దాలవలస 31, ఎచ్చెర్ల 28, నరసనపేట 20, శ్రీకాకుళం ఎంపీ స్థానానికి 33 నామినేషన్స్ వచ్చాయన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాలో నామినేషన్స్ లెక్క చూసుకుంటే నరసాపురం పార్లమెంట్కేమో 27 నామినేషన్స్, ఆచంట 18, పాలకొల్లు 25, నరసాపురం 17, భీమవరం 19, ఉండి 31, తణుకు 20, తాడేపల్లిగూడెం 26 నామినేషన్స్ వచ్చాయన్నమాట. సో నెల్లూరు జిల్లాకు వచ్చినప్పటికీ కందుకూరుకేమో 40 నామినేషన్లు, కావలి 43 నామినేషన్లు, ఆత్మకూరు 34 నామినేషన్లు, నెల్లూరు సిటీ 39 నామినేషన్లు, నెల్లూరు రూరల్ 27, సర్వేపల్లి 23, ఉదయగిరి 42 నామినేషన్లు వచ్చాయి. సో ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి నామినేషన్స్ లెక్క.